ఫ్రెండ్స్ ఈరోజు పెడంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్వామి గుడిలో కుంకుమార్చన పూజ జరుగుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కుంకుమార్చన పూజ. లోపల అమ్మవారికి అర్చన మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి నామస్మరణతో ఉండాలి. శ్రీ మాత్రే నమ. ప్రతి ఒక్కరు కూడా శ్రీ మాత్రే నమ నామం చెప్తూనే ఉండాలి. దయచేసి మిమ్మల్ని పిలిచే వరకు కూడా నామం చెప్తూనే ఉండాలి. దయచేసి అందరూ కూడా కూర్చున్న వాళ్ళంతా ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి లోపల అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు పిలుస్తూ ఉంటారు. పూజ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. లోపల చాలా బాగుంటుంది కుంకుమార్చన పూజ. రేపు వచ్చే 12వ తారీఖు కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉందంట. వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పూజ కూడా బాగా చేస్తున్నారు. చాలామంది కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేశారు. పూజలో చాలామంది ఉన్నారు. భక్తులు కూడా బాగా వచ్చారు. పెడంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్వామి టెంపుల్. ఇది కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఆ తర్వాత మామిడి ప్రసాద్ గారి దంపతులు ఈరోజు కుంకుమ పూజ జరుగుతుంది ఫ్రెండ్స్. శ్రీ కనకా పరమేశ్వరి మాతాదేవిది పెడంలో. కుంకుమ పూజకి చాలామంది భక్తులు కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కూడా కుంకుమ పూజకి పార్టిసిపేషన్ జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు. గుడిలో దసరా మహోత్సవాలు, నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి 9 రోజులు నవరాత్రులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్గా అమ్మవారిని కూడా అలంకరణ బాగా చేస్తారు. 9 రోజులు కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో నుంచి జనం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. పూజా కార్యక్రమాలు కూడా బాగా నిర్వహించబడతాయి ఇక్కడ.
ఈరోజు కుంకుమ పూజ జరుగుతుంది. అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది ఈరోజు పెడంలోని శ్రీ వాసి మాత కనక పరమేశ్వరి దేవికి. ఫ్రెండ్స్, ఈరోజు పెడంలోని శ్రీ వాసవి కనక పరమేశ్వరి స్వామి గుడిలో కుంకుమార్చన పూజ జరుగుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కుంకుమార్చన పూజ.